హైదరాబాద్ మహానగరాన్ని డ్రగ్స్ రహిత నగరంగా మార్చుకుందామంటూ ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రొఫెసర్లు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలోని పెద్దలు డ్రగ్స్ పై వేసిన సిట్ విచారణను నీరుగార్చడం జరిగిందన్నారు. దశాబ్దాలుగా యువతను పట్టిపీడుస్తున్న డ్రగ్స్ ను నిషేధించడం చాలా మంచి పరిణామమన్నారు. పబ్బులు, క్లబ్బులపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రగ్స్ లేని హైదరాబాద్ ను పూర్తిగా నిర్మూలించాలని, ఇక్కడ పోలీసులకు కూడా ఒక ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఇవాళ తల్లిదండ్రులు, విద్యార్థులు అనేక మంది ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళని ఆలోచన చేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. కాబట్టి ఇవాళ ప్రభుత్వ నిర్ణయాన్ని యూనివర్సిటీలో మొట్టమొదటిసారిగా మేము స్వాగతిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇంకా ముందుకెళ్లాలి. ఎక్కడైనా ప్రజలు ఇబ్బందులు ఎక్కడ పడుతున్నారో అక్కడ ఉన్నటువంటి దాన్ని పరిష్కరించే రీతిగా ఇంకా ముందుకెళ్లి ఈ యొక్క హైదరాబాద్ అంటే ఒక స్నేహ భావాలకు, ఈ యొక్క స్నేహ బంధానికి, ఐక్యతకు నిదర్శనమైనటువంటి హైదరాబాద్ను మరింత మనం దీన్ని కాపాడే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేయాలని కూడా కోరుతా ఉన్నాం. పోలీసులకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఈ నేరగాళ్లపైన, డ్రగ్స్ పైన, క్లబ్బులపైన, పబ్లపైన కూడా మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కూడా కోరుతూ, హైదరాబాద్ లో మహిళలకు అందరికీ కూడా రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం ఇంకా చర్యలు తీసుకుని అందరినీ కాపాడుకునే ప్రయత్నంలో ఇంకా ముందుకు అడిగిస్తే మాలాంటి వాళ్ళం యూనివర్సిటీలలో ఇంకా ప్రభుత్వ నిర్ణయాలను స్వాగతిస్తూ ప్రభుత్వం తీసుకునే ప్రతి కార్యక్రమానికి మాకు మద్దతుగా అడుగువేస్తూ ప్రభుత్వానికి అండగా ఉంటామని కూడా కోరుతూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. చాలా మంది విద్యార్థులు, యువత డ్రగ్స్ కి అలవాటు పడటం మూలంగా వారి భవిష్యత్తుని వినాశనం చేసుకునేటటువంటి పరిస్థితులు ఇవాళ కనబడుతున్నాయి. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచాలనేటటువంటి సంకల్పంతో ఈ డ్రగ్స్ మాఫియాని ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పి ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది. ఈ ఆదేశాలను మేము ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్, రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులందరూ కూడా స్వాగతిస్తున్నారు, హర్షిస్తున్నారు. ఈ మాదక ద్రవ్యాల వ్యసనాన్ని రూపుమాపడానికి విశ్వవిద్యాలయాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయులుగా, అదేవిధంగా రీసెర్చ్ స్కాలర్స్, విద్యార్థులందరం కూడా ఖచ్చితంగా మేము ప్రభుత్వంతో సహకరిస్తాము. ఈ డ్రగ్స్ అనేటటువంటి వాటిని అంతం చేయడంలో మా వంతు పాత్రను ఖచ్చితంగా